భారత్పై సుంకాల పెంపు వెనుక రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారన్న అక్కసే ట్రంప్లో కనబడింది. అది దాచుకోకుండా ట్రంప్ కక్కేశాడు కూడా. దీనికి భారత్ నుంచి అదే స్థాయిలో కౌంటర్ వచ్చింది. రష్యానే మాకు ముఖ్యమంటూ ట్రంప్కు రివర్స్ షాక్ ఇచ్చింది. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలును నిలిపివేయట్లేదని ప్రకటించింది. అదేవిధంగా ట్రంప్కు ప్రధాని మోదీ అదే రేంజ్లో చురకలు అంటించారు. రష్యా నుంచి చమురు కొంటున్నామనే కారణంతో భారత్పై ప్రతీకారంగా 25% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతటితో ఆగకుండా మనది డెడ్ ఎకానమీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. డెడ్ ఎకానమీలు కలిగిన రష్యా, భారత్ ఏం చేసుకుంటాయో తనకు అనవసరమని, ఇంకా పతనం కావడం మాత్రం ఖాయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే ట్రంప్కు ప్రధాని మోదీ చురకలు అంటించారు. త్వరలో తాము కూడా మూడో ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నామంటూ మోదీ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందంటూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సైతం పరోక్షంగా సమర్థించుకుంటున్నారు. భారత్ తమ ప్రాధాన్యాలపై అప్రమత్తంగా ఉంటుందని, స్వదేశీ వస్తువుల తయారీకి ప్రోత్సహిస్తుందని మోదీ వారణాసిలో తెలిపారు. ఈ విధానం ఇకపైనా కొనసాగిస్తామని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి నడుస్తుందంటూ ట్రంప్ సుంకాల మోతకు సైతం చురకలు అంటించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని మోదీ కుండబద్దలు కొట్టారు.